రండి మరి ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని ఆరాధించు మునుపు సంఘముగా దేవుని సన్నిధిలో స్వరక్తం ద్వారా సంపాదించబడిన ప్రజలుగా దేవుని ఆరాధించు మునుపు ఒక మాట బైబిల్లో నుండి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కలగకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్టు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఇప్పటికే లవోదికయ గురించి దాదాపు 32 ఆదివారాలు అనేది 33వ ఆదివారం. ఈరోజు మనం చూస్తున్న మాట, లవోదికయకు చెప్తున్న మాట ఏంటంటే, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకున్న యొద్ద కొనమని చెప్పుచున్నాను, బుద్ధి చెప్పుచున్నాను. ఒకటి లవోదికయ యొక్క జీవితంలో లవోదికయతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కన్నులకు కాటుకున్న యొద్ద కొనమని మాట్లాడుతున్నాడు. కన్నులకు కాటుక అంటే మనం పెట్టుకునే కాటుకు కాదండి. మనం పెట్టుకునేదంటే క్రీస్తుని ఎరగక మునుపు కన్నులు కాటుకులు అవన్నీ పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు కదా, ఆ కాటుకు కాదు. కన్నులకు కాటుక అంటే అర్థం ఏంటంటే, తర్జుమాలో కానీ ఆ భాషలో చూసినట్లయితే తైలము అని అర్థం. ఈ తైలం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మకి సూచన అని కూడా తెలియపరచబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక మాటను గమనించినట్లయితే, నీ కన్నులకు కాటుకంటే తైలము అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. ప్రతి మనిషికి దృష్టి కలగాలంటే, ప్రతి మనిషిలో లోతైన కార్యం జరిగించబడాలంటే పరిశుద్ధాత్ముడు అన్నది మానవుడి జీవితంలో అవసరం. ఈ పరిశుద్ధాత్ముడు అన్నది మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడు ఉంటున్నాడు. కాటుక అంటే అర్థం ఏంటంటే తైలము లేదా పరిశుద్ధాత్ముడని సూచన. కాబట్టి దానికి అర్థాలు, సూచన కాదు, అర్థములు. కాబట్టి ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగేవేంటి అంటే, మన కన్నులకు కాటుకును కొరుక్కోమంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మని ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలి. మన కన్నులకు కాటుక అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండటం ద్వారా మనకు కలిగేవేంటి, లేదా పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగేవేంటి. కాటుక అంటే పరిశుద్ధాత్ముడు. అవి మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగేవి ఏంటంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందు నివసిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడి గురించి ప్రభా మీరు మాకు బయలుపరచబోతున్నారు, మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీ గురించి ప్రభా బయలుపరచబోతుండగా ఈ వాక్యం ధ్యానించడం కొరకై నిలబడేవన్నైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవన్నైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతలను జ్ఞాపకం చేసుకోండి. భౌతికంగా దేహంగా ఎంతో బలహీనుడైనప్పటికీ నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు మీ కృప ద్వారా ప్రభు నన్ను బలపరిచి మీరు వాడుకోవడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. ఈరోజు ఈ పరిచర్య అంతా దీవించండి. శత్రువు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి, దేవా నాతో మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో మీ చిత్తమేంటో బయలుపరచమని ప్రార్థిస్తూ, మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో కూడా మాకు నేర్పించి మహిమ పొందమని ఈరోజు ఆరాధన వర్తమానం ద్వారా శత్రువు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, నాలో ఉండే బలహీనతలు కూడా తొలగించమని దేవా మీ మీద ఆధారపడుతూ మరొకసారి వర్తమానం ధ్యానించడం కొరకై తెరవబండి ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి. దయగల మీ హస్తములకు అప్పచెబుతూ ముందున్న స్వంత దీవించి మాతో మాట్లాడి మా అక్కర తెచ్చమని మీ ప్రియ కుమారుడు మా ప్రభును మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఒక మాట రాయబడుతుంది, నీ కన్నులకు కాటుకను అంటే, కాటుక అంటే అర్థం ఏంటి? తైలము, పరిశుద్ధాత్మ సూచన. కాబట్టి తైలం అంటేనే పరిశుద్ధాత్మ అభిషేకించబడటం అని అది అర్థం. కానీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన అనుభవం, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగినవి ఏమిటి, లేదా పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగినవి ఏమిటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం.
లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్ను, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏమనబడితే వచ్చింది? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తిని నీవు ఏమన్నా అక్కడ రాయబడుతుంది, నిన్ను కమ్ముకొను. కాబట్టి మొట్టమొదటి మాటను చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు మన మీదకు రావటం ద్వారా, పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో కుమ్మరించబడటం ద్వారా, పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి వచ్చి ఉండటం ద్వారా మొదటిగా మనకు జరుగుతుంది ఏంటంటే సర్వోన్నతుని శక్తిని మనం పొందుకుంటున్నాం. ఏం పొందుకుంటున్నాం? సర్వోన్నతుని శక్తి. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శౌర్యమును, దేవుని యొక్క ఔన్నత్యమును మనం పొందుకుంటున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలుగుతున్నవి ఏంటంటే మొట్టమొదటిగా సర్వోన్నతుడైన దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతున్నాం. సర్వోన్నతుడైన దేవుని శక్తిని. మనం ఎలాంటి వారమంటే బలహీనమైన జీవితాలు కలిగిన వారిమి, బలహీనమైన దేహం కలిగిన వారిమి, బలహీనమైన మనసు కలిగిన వారిని కూడా. కానీ పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి రావటం ద్వారా, పరిశుద్ధాత్ముడు ఎలా మన జీవితాల్లోకి వస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో ఆయన కార్చిన రక్తము, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి రావటం ద్వారా, పరిశుద్ధాత్ముడి వల్ల మనకు కలిగేవేంటి? పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి రావటం ద్వారా మనకు కలిగేవి ఏంటంటే మొట్టమొదటిగా ఏం కలుగుతుందండి? సర్వోన్నతుని యొక్క శక్తిని మనం పొందుకుంటున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవుని యొక్క శక్తిని, ఆ దేవుని యొక్క బలమును మనం పొందుకోగలిగిన వారు ఉంటున్నాం. ఈరోజు పరిశుద్ధాత్ముడి ద్వారా, పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఉండటం ద్వారా, పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి రావటం ద్వారా, కాటు కంటే తైలం అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఉండటం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సర్వోన్నతుడైన దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతాం. మనం ఎంత బలహీనమైన జీవితం కలిగి ఉండా, ఎంత అనారోగ్యంగా ఉండా, ఎటువంటి బలహీనతల్లో మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఉంటాడో, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో అప్పుడు జరిగే మొదటి ప్రాముఖ్యత ఏంటంటే సర్వోన్నతుడైన దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఈరోజు మనం అందరం కూడా భౌతికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఆత్మీయ స్థితిలో ఆత్మానుసారంగా సర్వోన్నతుడైన దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని ఉన్నాం. పరిశుద్ధాత్ముడి ద్వారా సర్వోన్నతుని యొక్క శక్తిని మనం పొందుకుని ఉన్నాం. కాబట్టి పౌలు అంటాడు, ఈ లోక శత్రు యొక్క తంత్రములు మనం ఎరగని వారం కాము. దినదినము శత్రు యొక్క తంత్రాన్ని జయిస్తున్నామంటే, శత్రు యొక్క ఆలోచన జయిస్తున్నామంటే, దినదినం శత్రువు పైన విజయాన్ని పొందుతున్నామంటే కారణం ఏంటంటే సర్వోన్నతుని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉండటం ద్వారా సర్వోన్నతుని శక్తిని మనం పొందుకుని ప్రతిరోజు సాతాను క్రియలను జయించుకుంటూ వెళ్తున్నాం. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ద్వారా చెప్పబడింది కదా, లవోదికతో మాట్లాడుతున్నాడు, నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుక్కోమంటున్నాడు. కాటుక అంటే అర్థం ఏంటంటే, కాటుక అంటే అర్థం ఏంటి? తైలము. తైలం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు అని అర్థం. కన్నులకు కాటుక అంటే ఆ తర్వాత వేయచ్చులేనా, తర్వాత వేసుకుందాం వదిలేసి. కాబట్టి కన్నులకు కాటుక అంటే అర్థం ఏంటి? కాటుక అంటే పరిశుద్ధాత్ముడు అని అర్థం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పబడేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఉండాలి దృష్టి కలగటానికి. పరిశుద్ధాత్ముడి ద్వారా ఏం జరుగుతుంది? మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు రావటం ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా మనకేం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? సర్వోన్నతుని దేవుని శక్తిని పొంది శత్రువు యొక్క తంత్రమును జయించేవారు ఉంటాం, మొదటిది. రెండోదిగా పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి రావటం ద్వారా ఏం జరుగుతుందంటే బహు ఆనందము. అక్కడ చూడండి ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహు ఆనందించి. పరిశుద్ధాత్ముడి ద్వారా రెండోదిగా మన జీవితాల్లో ఏం జరుగుతుంది? బహు విశేషమైనది
ఆనందాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. పరిశుద్ధాత్ముడి ద్వారా మన జీవితాలు ఏమొస్తుందండి? ఆనందం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి ఏమన్నాడు? తండ్రి, ఆకాశమునకును భూమికును ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలుకును బయలుపరిచిన వానివై నిన్ను స్తుతించుచున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు ద్వారా ఆనందము పొందటం ద్వారా యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? తండ్రిని స్తుతిస్తున్నాడు. కాబట్టి రెండోదిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగేవి రెండోది ఏంటంటే బహు ఆనందము, విస్తారమైన ఆనందం. ఈ ఆనందంతో మనం ఏం చేయబోతున్నామంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాం. దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మహిమపరిచే వారికి ఉంటున్నాం. ఇక్కడ కాటుక అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు, తైలము పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి రావటం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు చేసేవేంటి? పరిశుద్ధాత్ముడు చేస్తున్నవి ఏంటంటే, ఒకటి, సర్వోన్నతుడు శక్తిని మన మీద కుమ్మరింపజేసి శత్రు తంత్రములు, శత్రు యొక్క కార్యాలన్నింటినీ జయించేవారుగా సిద్ధపరుస్తున్నాడు. రెండోదిగా చూడగా పరిశుద్ధాత్ముడు మనకు చేసేవి ఏంటంటే, పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలిగేవి ఏంటంటే ఆనందం. నిజంగా చూడండి, ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని మందిరంలో కూర్చుంటున్నాం. మనం కష్టాల్లో బాధల్లో ఉండం, దుఃఖంలో వేదనలో ఉండం. దేవుడు మనతో మాట్లాడాడు అనుకోండి, ఒక వాక్యం ద్వారా, ఒక మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు పరిశుద్ధాత్ముడి ద్వారా. మనకు ఎలా ఉండేది? అప్పుడు చాలా ఆనందం ఉంటుంది. ఎంత గొప్ప ఆనందం! ఫ్యాన్ అయినా ఎంత గొప్ప ఆనందం! ఒక చైర్ కూడా తీసుకు. కాబట్టి ఎంత ఆనందం ఉంటుంది అంటే చెప్పలేనంత ఆనందం ఉంటుంది. ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నప్పుడు, ఒక దుఃఖంలో ఉన్నప్పుడు, ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఒక ఆర్థిక బాధల్లో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడటం ద్వారా ఎంత గొప్ప ఆనందాన్ని మనం పొందుకుంటాం చెప్పండి. అవునా కదా? చాలా గొప్ప ఆనందాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ రెండో కోణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగేది ఏంటి? మొదటగా సర్వోన్నతుని శక్తిని పొందుకుని శత్రు యొక్క తంత్రములను జయిస్తున్నాము. రెండు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతుంది ఏంటంటే బహు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ద్వారా దేవుని స్తుతిస్తున్నాం. మన జీవితాల్లో నేటికి మనం ఆనందంగా ఉంటున్నామంటే, మన జీవితాల్లో నేటికి మనం సంతోషంగా ఉంటున్నామంటే, మన జీవితాల్లో ఏ విషయంలో అయినా మనం ఆనందం కలిగి ఉంటున్నామంటే పరిశుద్ధాత్ముడి ద్వారా మనకేం కలుగుతుంది? ఆనందము. అక్కడ యేసు ప్రభువు చూడండి, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి. యేసు ప్రభువు ఆనందపడతానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు. కానీ పరిశుద్ధాత్ముడి ద్వారా ఏం జరుగుతుందండి? మన జీవితాల్లో గొప్ప ఆనందం నింపబడుతుంది. ఏం జరుగుతుందండి? గొప్ప ఆనందం అన్నది మన జీవితాల్లో నింపబడుతూ వస్తుంది. ఇది రెండో మాట, కాటుక. అందుకే కొనుక్కోమన్నాడు లవోదికేత ఏమన్నాడు? నీ కన్నులకు కాటుకున్నాయిగా కొనుక్కోమంటున్నాడు. ఎందుకు? కాటుక అంటే పరిశుద్ధాత్ముడు పొందుకోమంటున్నాడు. ఎలా పొందుకోవాలి? అందుకే అంటాడు, మీరు రోకలు ఇవ్వకయే, ఒక మాట చెప్పాలంటే మనం డబ్బులు ఇవ్వకయే కొనుక్కోవచ్చు అంట. డబ్బులు ఇవ్వకయే కొనుక్కోవచ్చు. మనం రోకలు లేకయే వచ్చి, రోకలు లేకపోయినాను వచ్చి కొనుక్కోండి అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆ రోకలు అంటే డబ్బులు లేకుండా ఎట్లా కొనుక్కుంటాం? ఏదైనా వస్తువు ఎట్లా కొనుక్కుంటావా? డబ్బులు లేకుండా బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటావా? డబ్బులు లేకుండా బజార్కి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకుంటావా? ఏం తెచ్చుకోలేము. మరి కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా. కానీ ప్రభు ఏమంటాడు? రోకలు లేకపోయినా మీరు రండి వచ్చి కొనుక్కోండి అన్నాడు. ఎలా? అదే సిలువ కార్యం. అదే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? మనకి ఆనందం. పరిశుద్ధాత్ముడి ద్వారా కూడా ఆనందం. నిజంగా చూడండి ఎంత గొప్ప కార్యము. పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలుగుతున్నవి ఏంటంటే, మొట్టమొదటిగా సర్వోన్నతుని శక్తిని మనం పొందుకుని సాతాను క్రియలను లయపరిచి సాతాను పైన విజయాన్ని పొందుతున్నాం ప్రతిరోజు. రెండు, పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉండటం. పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతున్నవి ఏంటి? బహు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఆనందాన్ని ఇచ్చి దేవుని స్తుతించేవారుగా, దేవుని మహింపరిచి దేవుని ఆరాధించేవాడిగా చేస్తున్నాడు. ఇది రెండు. మూడోదిగా పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలుగుతున్నవి ఏంటి అంటే, నీ కన్నులు కాటుకు కొనుక్కోమన్నాడుగా. కాటుకు అంటే పరిశుద్ధాత్ముడు మనం పొందుకోవాలి. రోకలు లేకయే డబ్బులేమి ఇవ్వలేదు కాబట్టి ఉచితంగానే పరిశుద్ధాత్మను మనం రోకలు లేవు కాబట్టి ఉచితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు ఎందుకు పొందుకోవాలి అంటే, పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి సర్వోన్నతుని శక్తి వస్తుంది. పరిశుద్ధాత్ముడి ద్వారా ఏం జరుగుతుంది? గొప్ప ఆనందాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. ఎక్కడ ఎప్పుడు జరగని ఆనందం, ఎప్పుడు మన జీవితాల్లో లేని ఆనందం, ఏ సమయంలో కూడా మన జీవితాల్లో జరగని గొప్ప ఆనందము
పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఉంటే వచ్చింది. ఇదేనో మాట. 2, ఇప్పుడు చెప్పండి, మన కుటుంబాల్లో మనలో ఆనందం లేదంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు లేడని అర్థం. పరిశుద్ధాత్ముడు ఉంటే బహు ఆనందం మన జీవితాల్లో ఉంటుంది. ఇది 2. ఇక 3వ విషయాన్ని చూద్దాం రండి. 3వదిగా చూస్తున్నట్లయితే తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక చాలా. కాబట్టి పరిశుద్ధాత్ముడి ద్వారా ఎన్నమాట ఇది? 3వదిగా పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి కలుగుతున్నవి ఏంది? పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగినవి ఏంటంటే మొట్టమొదటిగా సర్వోన్నతిని శక్తిని పొందుకుంటున్నాం, తద్వారా సాతాను క్రియలను జయిస్తున్నాం. 2, పరిశుద్ధాత్ముడి ద్వారా బహు ఆనందాన్ని పొందుకుంటున్నాం, తద్వారా దేవుని స్తుతిస్తున్నాం. 3వదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్ముడి ద్వారా ఏం జరుగుతుంది? నూతన స్వభావము. ఏం జరుగుతుందండి? పరిశుద్ధాత్ముడి ద్వారా నూతన స్వభావాన్ని మనం పొందుకుంటున్నాం. మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉండటం ద్వారా, మన జీవితాల్లోకి పరిశుద్ధాత్ముడు రావటం ద్వారా, మన జీవితంలో పరిశుద్ధాత్ముడు నివసించడం ద్వారా, మనలోకి పరిశుద్ధాత్ముడు రావటం ద్వారా ఒక నూతన స్వభావం అన్నది మన జీవితంలో ఉంటుంది. ఏం కలిగి ఉంటున్నాం? ఒక నూతనమైన స్వభావం. అంటే ఒకప్పుడు ప్రాచీన స్వభావం అంతా సిలువేయబడుతుంది. ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం అని మనం అంటాం కదా. ఈ ప్రాచీనమైనదంతా కూడా తీసివేయబడుతుంది. ఏదేదైతే ప్రాచీనమైనది ఉందో, ఏదేదైతే ప్రాచీన పురుషుడు మనలో ఉంటున్నాడో, ఏ ప్రాచీన స్వభావం అయితే మనలో ఉంటుందో అదంతా కూడా ఏం చేయబడుతుంది? సిలువ వేయబడుతుంది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు మన జీవితం, సిలువ కార్యం జరిగిన తర్వాత మన జీవితంలో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి రావటం ద్వారా, సిలువ కార్యం జరిగిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి రావటం ద్వారా ఏం జరుగుతుందంటే నూతన స్వభావాన్ని పొందుకుంటున్నాం. అంటే ఇక పాత స్వభావం వెళ్ళిపోతుంది. ఈ పాత స్వభావం, పాత మనస్తత్వం, పాత ఆలోచనలు, పూర్వపు ప్రాచీన పురుషుడికి ఏముంటల్లా. పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగేది 3వదిగా ఏంటంటే నూతన స్వభావాన్ని మనం పొందుకుంటున్నాం, నూతన మనస్తత్వాన్ని మనం పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ప్రవేశించి, పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో నివసించి, పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఉండటం ద్వారా 3వదిగా మనం పొందుకుంటున్నది ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతున్న 3వ ప్రాముఖ్యత ఏంటి? నూతన స్వభావం. పరిశుద్ధాత్ముడే లేకపోతే నూతన స్వభావం అన్నది మన జీవితాల్లో లేదు, నూతన మనస్తత్వం అన్నది మన జీవితాల్లో లేదు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు ఉండటం ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలుగుతున్నవి, మనం పొందుకుంటున్నవి ఏంటిది? నూతన స్వభావం. అందుకే అంటాడు లవోదికయతో, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా ఎద్దు కొనము. కాటుకంటే ఏంటి? తైలము, పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఏం చేయమంటున్నాడు? లవోదికకి కొనుక్కోమంటున్నాడు. ఎలా కొనుక్కుంటారు? రోకలు లేకయే వచ్చి కొనుక్కోండి అంటున్నాడు కదా. రోకలు లేకపోయినాను అంటే డబ్బులు లేకపోయినా వచ్చి కొనుక్కోమంటున్నాడు. డబ్బులు లేకపోయినా ఎట్లా కొనుక్కుంటాం? యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు నాకు పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ పోగొట్టుకున్నా, పరిశుద్ధాత్మ తిరిగి ప్రభు అన్నప్పుడు తిరిగి మనం పొందుకోగలుగుతున్నాం. అదే రోకలు లేకయే పొందుకోవటం అంటే అదే. యేసు ప్రభు ద్వారానే మనం పొందుకుంటున్నాం. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఏం కలగాల? పరిశుద్ధాత్మను పొందుకోవాలని పరిశుద్ధాత్ముడి ద్వారా పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుంది? ఒకటి, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో మనకి ఏం చేస్తున్నాడంటే సర్వోన్నతుని శక్తిని మన మీద కుమ్మరించి ఆ శక్తి ద్వారా సాతాన్ని జయించేటటువంటి విధానంలో తీసుకెళ్తున్నాడు. 2, పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఉండటం ద్వారా బహు గొప్ప ఆనందాన్ని మనకిచ్చి దేవుని స్తుతింపజేస్తున్నాడు. 3, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? ప్రాచీన స్వభావం పోయి నూతన స్వభావం మనలోకి వస్తుంది. ఏమొస్తుందండి? నూతన స్వభావం. అంటే ఇక నూతన మనస్తత్వం మన జీవితంలో నివసిస్తుంది. ఒకప్పుడు మనం ఉన్న ప్రాచీన పురుషుడు కానీ, ఒకప్పుడు మనం జీవించిన ప్రాచీన స్వభావం కానీ, ఇంకా చెప్పండి ప్రాచీనమైన వాటి గురించి కొన్ని చెప్పండి మీకు తెలిసి. అసూయ, కాబట్టి సరే చాలా ఉంటాయి. కాబట్టి ప్రాచీన పురుషుడు
మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు మనకు చేసేవి ఏంటి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతున్నవి ఏంటంటే, మూడోదిగా నూతన జీవితం, నూతన స్వభావం మనలోకి వస్తుంది, నూతన మనస్తత్వం మనలో వస్తుంది. అంటే ప్రాచీనమైనది, పురాతనమైన స్వభావం, పురాతనమైన జీవితం, పురాతనమైన మనస్తత్వం మనలో నుండి వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉండటం ద్వారా మనకు ఏం కలుగుతుంది, నూతనమైన స్వభావాన్ని మనం పొందుకోగలుగుతూ వస్తున్నాం. ఇది ఎన్నో మాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలిగేవి, మనలో పరిశుద్ధాత్ముడు ఉండటం ద్వారా మనకు కలిగేవి ఏంటి అంటే 4వ విషయం రండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మన హృదయంలో చాలా కాబట్టి పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగేవి 4వది ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగేది ఏంటి, సర్వోన్నతిని, శక్తిని మనం పొందుకుంటున్నాం. 2 పరిశుద్ధాత్ముడి ద్వారా బహుగా ఆనందించుతున్నాం. 3 పరిశుద్ధాత్ముడి ద్వారా నూతన స్వభావం మనకు వస్తుంది. అందుకే మీరు నా యొద్ద కాటుకు కొనుక్కోండి అని చెబుతున్నాడు. కాటుకు అంటే పరిశుద్ధాత్మను కొనుక్కోమని లవోదికకు చెబుతున్నాడు. ఎందుకు? దేవుని శక్తిని వాళ్ళు పొందుకోవాలని, పోగొట్టుకున్న శక్తిని, ఇంకా ఏదైతే ఆనందాన్ని పోగొట్టుకున్నారో, దేవుని స్తుతించలేని స్థితిలో ఉన్నారో ఆనందాన్ని కలిగి దేవుని స్తుతించాలని. 3వదిగా ప్రాచీన స్వభావం మరలా వచ్చింది కాబట్టి అది పోయి నూతనమైన స్వభావం కలిగి ఉండటం కొరకు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకోవాలని చెప్పి ప్రభు చెబుతున్నాడు. ఇక 4వ కోణం రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన ఇక 4వ మాట ఏంటంటే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా అది. కాబట్టి ఇక 4వ కోణం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ద్వారా దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడి ద్వారా ఏం జరుగుతుందండి? దేవుని ప్రేమని. ఈరోజు మనం దేవుని ప్రేమ కలిగి ఉంటున్నామంటే, ఈరోజు మనం దేవుని ప్రేమ అని చెప్పుకోగలుగుతున్నామంటే అది పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తు ద్వారా అనుగ్రహించలేదని కాదు, క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు వచ్చాడు క్రీస్తు తర్వాత. కానీ క్రీస్తు ఏదైతే ప్రేమను పంచాడో ఆ ప్రేమ పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఆ ప్రేమ పరిశుద్ధాత్ముడి ద్వారా. చూడండి, దేవుని ప్రేమ ఎలాంటిది? వాడబారనిది. ఇంకా దేవుని ప్రేమ ఎలాంటిది? నిశ్చలమైనది. దేవుని ప్రేమ ఇంకెలాంటిది? ఎడబాయినది. ఎన్నడూ ఎడబాయినది. చూడండి, అంత గొప్ప ప్రేమని మనకు కనపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి రావటం ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలుగుతున్న 4వ ప్రాముఖ్య ధన్యత ఏంటంటే, దేవుని ప్రేమను మనం పొందుకోగలుగుతున్నాం. ఒకప్పుడు దేవుని ప్రేమ మనకు లేదు. ఒకప్పుడు దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఒకప్పుడు దేవుని ప్రేమను మనం ఎరగని వారుగా, రుచి చూడని వారుగా ఉండాం. కానీ ఇప్పుడు చూడగా దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసుకోగలుగుతున్నాం. దేవుని ప్రేమ అంటే తెలుసుకోగలుగుతున్నాం. అదే లవోదికతో చెబుతున్నాడు, నీ కన్నులకు కాటుకును అంటే పరిశుద్ధాత్మ యొద్ద కొనుక్కో. ఎందుకంటే ఏ దేవుని ప్రేమను నువ్వు మర్చిపోయావో ఆ దేవుని ప్రేమను మరలా పొందుకుంటావు. దేవుని ప్రేమ మరలా కుమ్మరించబట్టానికి పరిశుద్ధాత్ముడు అవసరం. కాబట్టి ప్రియులారా, ఎన్నో మాట ఇది. 4వదిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలుగుతున్నవి ఏంటంటే, 4వదిగా దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నాం. మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. మన హృదయాల్లో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. ఒకప్పుడు మన హృదయంలో ఏముంది? ఇర్మియా గ్రంథము చెప్పండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయమా? ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథం 17:9 ఉంది. హృదయము ఒకప్పుడు మన హృదయం ఎలాంటిది? ఘోరమైన వ్యాధి కలిగింది, మోసకరమైనది. అవునా కదా? మన హృదయం మంచిగా లేదు. కానీ మంచిగా లేని ఈ హృదయంలో మోసముతోనూ వ్యాధితోనూ, ఇంకా చెప్పాలంటే కఠినమైన హృదయంతో ఉన్న మన హృదయంలోకి దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఎలా? పరిశుద్ధాత్ముడి ద్వారా. పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలుగుతుంది ఏంటంటే, మన హృదయాలు ఎలా ఉండా, ఎలాంటి హృదయం మనం కలిగి ఉండా,
ఎలాంటి హృదయ ఆలోచనలతో మనం ఉన్నప్పటికే పరిశుద్ధాత్ముడి ద్వారా మనకేం చేయబడుతుంది? మన హృదయం ఎలాంటిదైనా ఆ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. కాబట్టి ఈరోజు మనం హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడిన వారుగా ఉన్నాం. కానీ ఆరాధన ఎలా చేయాలి? అందరూ తమ పెదాలతో నన్ను గనపరుస్తున్నారు కానీ తమ హృదయాలు నాకు. మనం ఆరాధన ఎలా చేయాలి? పెదాలతో చేయాలి. హృదయం ఎక్కడ ఉండాలి? ప్రభు ఏమన్నాడక్క? ఎట్లా చేస్తున్నారని చెప్పాడు ప్రభు. వారు తమ పెదాలతో నన్ను గనపరుస్తున్నారంటే పెదాలతోనే ఆరాధన చేస్తున్నారు. హృదయం ఎక్కడుంది మరి? ఇప్పుడు మనం ఎట్లా ఆరాధన చేయాలి? పెదాలతోనే ఆరాధన చేయాలి. ఎందుకంటే దూరంగా ఉంటుంది కదా హృదయం. కానీ దూరంగా ఉన్న హృదయంలోనే దేవుని ప్రేమను కుమ్మరించి ఆ హృదయాన్ని దేవునికి దగ్గరకు తీసుకొచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? కఠినమైనది, వ్యాధి కలిగినది, ఇంకా మోసకరమైనది దేవునికి దూరంగా ఉన్నటువంటి హృదయమును ఆ హృదయములో దేవుని ప్రేమను కుమ్మరింపజేసి ఆ హృదయాన్ని దేవునికి సమీపంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు హృదయం ఏముంది చెప్పండి? ఇప్పుడు ఆరాధన ఎలా చేస్తున్నాము? ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడిన ఆ ప్రేమతో, ఇప్పుడు మన పెదాలతో కాదు, పరిశుద్ధాత్ముడి ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడిన ప్రేమతో, ఆ ఏ హృదయంలో అయితే ప్రేమ కుమ్మరించబడిందో హృదయంలో కుమ్మరించబడిన ప్రేమతో, పెదాలతో కాదు, హృదయంలో కుమ్మరించబడిన ప్రేమతో దేవుని ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు అర్థమవుతుందండి? మనం ఆరాధన ఎట్లా చేసాం? ఒకప్పుడు పెదాలతో చేసాం కానీ హృదయం దూరంగా ఉంది. కానీ ఇప్పుడు దూరంగా ఉన్న హృదయాన్ని దగ్గర తీసి ఆ హృదయంలో దేవుని ప్రేమను నింపి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హృదయంలో దేవుని ప్రేమ నింపాడు కాబట్టి హృదయంలో నింపబడిన దేవుని ప్రేమతో దేవుని ఏం చేస్తున్నాం? మనం ఆరాధన చేస్తున్నాం. అట్టి వారిగా ప్రభు సిద్ధపరిచాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలుగుతున్న 4వ ప్రాముఖ్యత ఏంటంటే మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడి దేవుని ప్రేమతో దేవుని ఆరాధించేవారుగా దేవుడు మనం సిద్ధపరిచాడు. ఒకప్పుడైతే మన హృదయము ఎలా ఉంది? దేవునికి దూరంగా ఉంది కానీ పెదాలు దగ్గరగా ఉంది. ఇప్పుడు హృదయం సమీపంగా ఉంది, హృదయంలో దేవుని ప్రేమ ఉంది. ఆ దేవుని ప్రేమతోనే దేవుణ్ణి ఆరాధింపజేసేవారుగా పరిశుద్ధాత్ముడు మనకి మన ఎడల కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఇదెన్నో మాట? 4వదిగా. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాటను చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఎందుకో కొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్న కాడి నుంచి నిద్ర ఎక్కువ వస్తుంది. ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే నిద్ర బాగా ఎక్కువ వస్తుంది. సరే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలిగేవి. 5వ మాట, అతడి సంగతులను గూర్చి ఏంటక్క గోలగోలగా ఉంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మిమ్మల్ని కాదు లెక్క మాట్లాడుకుంటున్నారు ఏంటి ఏంటి అన్నట్టు. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. అదే కాబట్టి ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? పరిశుద్ధాత్ముడు ద్వారా ఏమైందండి? మరియ గర్భం ధరించింది. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవాలి. అందరూ వాక్యాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. పరిశుద్ధాత్ముడు ద్వారా గర్భము ధరించింది అని రాయబడుతూ వచ్చింది. ఈ గర్భము పరిశుద్ధాత్ముడు ధరించింది, పరిశుద్ధాత్ముడి ద్వారా ధరింపజేయబడింది. ధరింపజేయబట్టడానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడి ద్వారా ధరింపజేయబడిన గర్భంలో ఎవరున్నారు? రక్షకుడు ఉన్నాడు. ఎవరున్నారు కదా, ఎవరున్నారు? రక్షకుడు. అందుకే రాయబడుతూ వచ్చింది, బైబిల్ రాయబడిన మాట 21 వచ్చిన, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఏసనగా రక్షకుడు అని అర్థం. చూడండి, పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగేవి ఏంటి అంటే 5వ మాట, రక్షకుణ్ణి మనం పొందుకోగలిగాం. ఎవరిని పొందుకోగలుగుతూ వచ్చామండి? రక్షకుణ్ణి. ఎవరా రక్షకుడు? తన ప్రజలను కాపాడుకునే రక్షకుడు.
ఎవరా రక్షకుడు? తన ప్రజల యొక్క పాపములను విడిపించే రక్షకుడు. ఎవరా రక్షకుడు? పరిశుద్ధుడైన రక్షకుడు. పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలిగిన 5వ ప్రాముఖ్యత ఏంటంటే రక్షకుణ్ణి మనం పొందుకోగలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాం? రక్షకుణ్ణి, యేసు క్రీస్తు ప్రభువారిని మనం పొందుకోగలిగాం. చూడండి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. పరిశుద్ధాత్ముడు పౌలు వలె దిగి వచ్చిన అనుభవాలు చూసాము. పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో కూడా ఉన్న అనుభవం యెషయా గ్రంథంలో కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడి ద్వారా గర్భం ధరించబడిన అనుభవం కనపడుతుంది. అదే పరిశుద్ధాత్ముడు మరలా దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎన్ని కోణాల్లో పనిచేస్తున్నాడు చూడండి. అది మనం అర్థం చేసుకుంటే మన జ్ఞానానికి మించింది. అది మనం అపార్థాలు ఎక్కువ చేసుకుంటాం కానీ అర్థాలు ఎక్కువ చేసుకోలేము. మన జ్ఞానానికి మించింది పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకోవాలంటే. కాబట్టి పరిశుద్ధాత్ముడి ద్వారా 5వదిగా మన జీవితంలో జరిగేది ఏంటంటే మన పాపములకు విమోచనిచ్చే రక్షకుని మనం పొందుకోగలుగుతున్నాం. ఆ రక్షకుని కలిగి ఉంటున్నాం. నిజంగా చూడండి, యేసు ప్రభువు కలువరిశిలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కార్యం చేస్తేనేగా యేసు ప్రభువుని మనం నమ్మేది. పరిశుద్ధాత్ముడు మనం మొట్టమొదటి యేసు ప్రభువుని నమ్మాలంటే దేవుని వాక్యం బోధించబడాలా. ఆ విన్న వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలుగు చేయాలి. పరిశుద్ధాత్ముడిగా కార్యసిద్ధి కలుగు చేస్తుంది. పరిశుద్ధాత్ముడు హృదయంలో కార్యసిద్ధి కలుగు చేయడం ద్వారా ఏం జరుగుతుంది? యేసు ప్రభువుని నమ్మగలుగుతున్నాం ఆయన రక్షకుడని. ఇప్పుడు అర్థమవుతుందండి. పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు రక్షకుడు అనుగ్రహించబడ్డాడు. ఈ రక్షకుడు ఎవరంటే మన పాపం నుండి మనల్ని విమోచించి మన పాపం నుండి మనల్ని క్షమించే రక్షకుడు. ఈ రక్షకుడు ఎవరు? మన పాపం నుండి క్షమించే రక్షకుడు. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎంత ప్రయాసం, ఎంత పని ఉందో పరిశుద్ధాత్ముడికి ఎంత పని ఉందో చూడండి. 1, సర్వోన్నత శక్తి మన మీద నింపాలా. 2, బహు ఆనందాన్ని మనకి ఇవ్వాలా. 3, నూతనమైన స్వభావం మనకి ఇవ్వాలి. 4, దేవుని ప్రేమ మన హృదయంలో నింపాలి. 5, రక్షకుని మనకు అనుగ్రహించబడాలి. ఏ రక్షకుడు? మన పాపమును తీసివేసి మన పాపములను మనం విడిపించే రక్షకుని మనకి అనుగ్రహించాలి. నిజంగా పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప ప్రయాసపడుతున్నాడో చూడండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 5వ మాట పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలుగుతున్నది ఏంటంటే మన పాపల నుండి మనల్ని విమోచించే రక్షకుని మనం పొందుకోగలుగుతున్నాం. మన పాపల నుండి మనల్ని విమోచించి ఆ పాప జీవితాన్ని మార్చి ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చే రక్షకుణ్ణి, మన పాపల కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ రోజు పునరుద్ధానాన్ని లేచిన ప్రభువుని మనం పొందుకోగలిగేటటువంటి అనుభవానికి పరిశుద్ధాత్ముడు తీసుకొస్తున్నాడు. ఇక్కడ 5వదిగా పరిశుద్ధాత్ముడి ద్వారా గొప్ప రక్షకుణ్ణి, పునరుద్ధానం కలిగిన రక్షకుణ్ణి, పాపం నుంచి విమోచించే రక్షకుణ్ణి మనం పొందుకోగలుగుతున్నాం. అందుకే లవోదికేత అంటున్నాడు, నీ కన్నులకు కాటుకును కొనుక్కో. కాటుకు అంటే అర్థం ఏంటి? తైలము, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఏమంటాడు? పరిశుద్ధాత్మను కొనుక్కోవాలి. ఎలా కొనుక్కుంటా? పరిశుద్ధాత్మని ఎలా కొనుక్కుంటాం? డబ్బులు రోకలు లేకయే మీరు వచ్చి, రోకలు లేకపోయినా వచ్చి కొనుక్కోమంటున్నాడు. ఎలా కొనుక్కుంటాం? యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా మరలా తిరిగి మనం పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతున్నాం. అందుకే పరిశుద్ధాత్ముడి గురించి ప్రభు కూడా కొన్ని మాటలు మాట్లాడతాడు. మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి యుగమందనను రాబో యుగమందనను. పరిశుద్ధాత్ముడు చాలా విలువైన వాడు. పరిశుద్ధాత్ముడి గురించి ప్రభువే విలువైన మాటలు చెబుతూ వచ్చాడు. కానీ మనం పరిశుద్ధాత్మని అంత లెక్కలో పెట్టుకోం. కానీ పరిశుద్ధాత్ముడు ఎంత విలువైన వాడు అన్నది యేసు ప్రభు వారు చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగేవేంటి? 5వ మాట, గొప్ప రక్షకుడు. మన పాపం నిమిత్తమే చనిపోయి మన పాపాలకి విముక్తినిచ్చి మన పాపం నుండి మనల్ని విడిపించి ఒక క్రొత్త రాజ్యాన్ని, కానీ పరలోక రాజ్యాన్ని చేర్చే రక్షకుని మనకు అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడి ద్వారా ఒక గొప్ప రక్షకుని మనం పొందుకుంటున్నాం. ఇదన్నమాట 5. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. చాలక్క. కాబట్టి 6వ మాటను మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగినవి ఏమిటి అనంటే, మొట్టమొదటి ఏంటి? సర్వోన్నతుని శక్తిని మనం పొందుకుని సాతాను క్రియల్ని జయిస్తున్నాం. 2, గొప్ప ఆనందముని పొందుకుని దేవుని స్తుతిస్తున్నాం. 3,
నూతన స్వభావాన్ని పొందుకుని ప్రాచీన పురుషుడిని సిలువ వేసుకున్నాం. 4 దూరంగా మన హృదయాల్లో దేవుని ప్రేమ నింపబడి దేవుణ్ణి మన హృదయం నింపబడే ప్రేమ ద్వారా ఆరాధిస్తున్నాం. దూరమైన హృదయంని దగ్గర చేర్చుకుంటున్నాం. ఇక 5 రక్షకుడు మన పాపల కొరకు చనిపోయి మన కొరకై పునరుద్ధాన్ని తిరిగి లేచే రక్షకుడిని మనం పొందుకోగలుగుతున్నాం పరిశుద్ధాత్ముడి ద్వారా అనుగ్రహిస్తున్నాడు. ఇక 6వదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్ముడి ద్వారా ఏం జరుగుతుంది? బాప్తిస్మం పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడి ద్వారా ఏం జరుగుతుందండి? బాప్తిస్మం. ఈ పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం ద్వారా మనకేం జరుగుతుందండి? బాప్తిస్మం యొక్క అనుభవంలోకి మనం వస్తున్నాం. బాప్తిస్మం యొక్క అనుభవంలోకి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ కార్యం చేశాడు. అందరితో అయిపోయిందని కాదు, ప్రభు ఏమో అక్కడితోనే ఆగిపోయాడని కాదు, కానీ ఆ సిలువ కార్యాన్ని ఇక ముందలకు తీసుకెళ్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభువారు సిలువ కార్యం చేసి ఆ సిలువ కార్యం తర్వాత మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా పరలోకానికి ఎక్కిపోయిన అనుభవం ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తున్నాం 8, 9, 10 వచనాల్లో. కానీ యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఆ సిలువ కార్యాన్ని కొనసాగిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అందుకే అంటాడు, నేను వెళ్ళలేకపోతే మీకు కుదరదు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. ఎవరైనా ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు. మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆదరిస్తాడు, మీలో ఉన్న బలహీనతను ఒప్పింపజేస్తాడు. కానీ పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలుగుతున్న 6వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బాప్తిస్మ అనుభవంలోకి మనం వస్తున్నాం. అంటే మన జీవితము పాత జీవితం అంతా కూడా చనిపోయిన అనుభవంలోకి వచ్చి ఒక క్రొత్త అనుభవంలోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ప్రభు యొక్క ముద్ర కలిగి ఉంటున్నాం. ప్రభు యొక్క ముద్రని పొందుకొని ఉంటున్నాం. ఏంటి ఆ ముద్ర? బాప్తిస్మము. వీళ్ళు దేవుని బిడ్డలు అనే ముద్ర. కానీ పరిశుద్ధాత్ముడి ద్వారా 6వదిగా మనకు కలిగేది ఏంటంటే బాప్తిస్మం పొందుకుంటున్నాం. అంటే మనం క్రీస్తుతో సిలువ వేయబడి క్రీస్తుతో కూడా లేపబడటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. ఏమని? క్రీస్తుతో కూడా మనం చనిపోవటానికి, క్రీస్తుతో కూడా లేపబడటానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఆ సహాయం ద్వారా మనము బాప్తిస్మం పొంది ఉంటున్నాం. ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం అంతా కూడా సిలువ వేయబడుతుంది. ఇప్పుడు నూతన స్వభావం, నూతన పురుషుడు మనలోకి వచ్చేసాడు. నూతన స్వభావం మనకు వచ్చేసింది. ఒక క్రొత్త క్రైస్తవ జీవితం మనకు వచ్చింది. కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడి ద్వారా మనం ఏవేవైతే సమాధి చేసుకోవాలి, అది సమాధి చేపడి ఒక క్రొత్త వ్యక్తిగా మనం ఈ లోకంలోకి మరలా తిరిగి లేపబడుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఒక్క మాటలో అర్థం కావాలి ఏంటంటే పరిశుద్ధాత్ముడి ద్వారా పునరుద్ధానాన్ని పొందుకుంటున్నాం. ఏం పొందుకుంటున్నాం? పునరుద్ధానాన్ని. పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి రావటం ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలుగుతున్నవి ఏంటంటే పునరుద్ధానాన్ని మనం పొందుకుంటున్నాం. అంటే క్రీస్తుతో పాటు చనిపోయి క్రీస్తుతో పాటు లేపబడటం అంటే పునరుద్ధానమే కదా. ప్రాచీనమైన చనిపోతున్నాయి, లేపబడుతున్నాం అంటే అర్థం ఏంటి? పునరుద్ధానపు యొక్క అనుభవం. కాబట్టి పరిశుద్ధాత్ముడి ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా పునరుద్ధానం కలిగి ఉంటున్నాం. మనం పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి మనం వచ్చి ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయబడతాం? ఒకరోజు ఈ లోకం నుండి మనం చనిపోయి ఈ లోకం విడిచిపెట్టినా క్రీస్తుతో పాటు చనిపోయి లేపబడిన అనుభవం ఉన్నాం. కాబట్టి పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి మనం వస్తాం. కానీ పరిశుద్ధాత్ముడి ద్వారా కలిగేవి ఏంటి అని అంటే 6వదిగా పునరుద్ధానపు యొక్క అనుభవాన్ని మనం పొందుకుంటున్నాం. 7వదిగా పరిశుద్ధాత్ముడి ద్వారా కలిగేవి ఏంటి? 7వ ప్రాముఖ్యమైన విషయం. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను తెలుగు కరెక్ట్గా వచ్చింది. కాబట్టి చూస్తున్న మాట ఎన్నో మాట ఇది? 7వదిగా పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలిగేవి ఏంటి? ఎందుకు ఈ మాట చెప్పబడుతున్నాయండి ప్రియులారా? లవోదికయతో చెబుతున్నాడు, నీ కన్నులకు కాటుకున్న ఎద్దు కొనుక్కో. కాటుకంటే తైలము, పరిశుద్ధాత్ముడు అని అర్థం. ఇప్పుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకోమంటున్నాడు. నీ దగ్గర డబ్బులు లేవు, పరిశుద్ధాత్మను డబ్బు ద్వారా మనం కొనుక్కోలేం, క్రీస్తు రక్తం ద్వారా కొనుక్కోగలుగుతాం. కాబట్టి మీరు నా దగ్గరికి రండి అని ప్రభు అంటున్నాడు. ఉచితంగానే ఇస్తాను,
రమ్మంటున్నాడు. పరిశుద్ధాత్ముడు మనం ఎందుకు పొందుకోవాలంటే పరిశుద్ధాత్ముడు ద్వారా సర్వోన్నతుని శక్తిని మనం పొందుకుంటున్నాం, అన్నిటిని జయించగలుగుతున్న సాతాను క్రియల్ని. పరిశుద్ధాత్ముడి ద్వారా గొప్ప ఆనందాన్ని పొందుకుని దేవుని స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్ముడి ద్వారా మూడవ ఏం జరుగుతుంది? నూతన స్వభావాన్ని పొందుకుంటున్నాం, ప్రాచీన పురుషుని తీసివేసుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడి ద్వారా నాలుగోది ఏం జరుగుతుంది? దేవుని హృదయం, దేవుని ప్రేమతో ఏం జరుగుతుంది? నాలుగోదిగా దేవుని ప్రేమ హృదయంలో నింపబడిన దేవుని హృదయంలో నింపబడిన ప్రేమతో దేవుని ఆరాధన చేస్తున్నాం. ఇక ఐదవదిగా రక్షకుడు, అంటే మన పాపం నుండి మనల్ని విమోచించే రక్షకుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నాడు. ఆరోదిగా పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగేవి ఏంటంటే, ఆరో మాట ఏంటిది? బాప్తిసం, అంటే పునరుద్ధానాన్ని మనం పొందుకుంటున్నాం. అనుభవం పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధానం యొక్క అనుభవంలోకి తీసుకురాబడ్డాం. పునరుద్ధానం యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం. యేసు ప్రభు పునరుద్ధారుడే ఎలా లేచాడు, మనం కూడా అలా లేపబడిన అనుభవంలో ఉన్నాం ఇప్పుడు. కాబట్టి అట్టి అనుభవంలోకి వచ్చిన మనం పరిశుద్ధాత్ముడి ద్వారా అట్టి అనుభవంలోకి వచ్చాం. ఇట్టి అనుభవంలోకి మరలా మీరు రావాలని నా యుద్ధ కాటుక కొనుక్కోండి అని లవోదికతో చెబుతున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడి ద్వారా ఆరోది ఏం జరుగుతుంది? పునరుద్ధానం యొక్క అనుభవంలోకి వచ్చాం, పునరుద్ధానం కలిగిన అనుభవం ఉన్నాం. ఏడవదిగా పరిశుద్ధాత్ముడి ద్వారా ఏం జరుగుతుందంటే ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. దేవునికి సాక్షులుగా ఉంటున్నాం. నిజం చెప్పాలంటే ఎలా ఉండం? ఏమంటాడు అక్కడ ప్రభువే చెబుతున్నాడు. చూడండి, అపోస్తల కార్యం 1:8 వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటా భూదిగాంతముల వరకు నాకు. పరిశుద్ధాత్మ మనకేం చేస్తున్నాడంటే మనల్ని దేవునికి సాక్షులుగా చేస్తున్నాడు. ఇప్పుడు మనం సాక్షులుగా అయ్యేమో లేదా? క్రీస్తు కొరకు సాక్షులమా కాదా? దేవుని కొరకు సాక్షులమా కాదా? సాక్షులమే. మరి మనం సాక్షులంగా ఎలా ఈతూ వచ్చాం? పరిశుద్ధాత్ముడి ద్వారా. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగేది ఏంటంటే మనకు కలుగుతున్న ఏడో ప్రాముఖ్యత, దేవునికి మనం సాక్షులుగా చేయబడుతున్నాం. భూదిగాంతముల వరకు ప్రభు కొరకై, దేవుని కొరకై సాక్షులుగా చేయబడుతూ వస్తున్నాం. ఈరోజు మనం సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉంటాం. ఒక పాట కూడా ఉంది, నీ సాక్ష్యమేది, నీ బలి అర్పణేది, కొరడాలతో కొయ్యబడిరి, రంపాలతో కొయ్యబడిరి అని చెప్పి పాట కూడా ఉంది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, ప్రభు యేసును అంగీకరించి నీ కాబట్టి అక్కడ రాయబడిన మాటలు చాలా అమోఘమైనవి. సాక్ష్యము ప్రాముఖ్యత. ఈ సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సాక్ష్యం ఈరోజు దేవుని బిడ్డలం అనే సాక్ష్యం, ఈరోజు పరలోక రాజ్యానికి వారసులు అనే సాక్ష్యం, ఒక సాక్ష్యాన్ని మనం పొందుకోగలిగాం. ఈ సాక్ష్యం మనకు ఎక్కడి నుండి వచ్చిందంటే పరిశుద్ధాత్ముడి ద్వారా. యేసు ప్రభువారు పరిశుద్ధాత్ముని లోకానికి విడిచిపెట్టడం ద్వారా, ఈ లోకానికి అనుమతించడం ద్వారా, ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధాత్ముడి ద్వారా ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోగలిగాం. ఎంత గొప్ప ధనిలో చూడండి. పరిశుద్ధాత్ముడు మనకు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు మనకుందా? సాక్ష్యమే లేదు. మనం రోడ్డు వెంట వెళ్తుంటే ఎంతమంది ఎన్ని మాటలు అనుకోరు? మన మార్గాన్ని వెళ్తుంటే ఎంతమంది ఎన్ని తిడతారు. ఒకప్పుడు మన జీవితం అంతే. మీ సంగతి నాకు తెలియదు కానీ నన్ను ఎంతోమంది తిట్టిన వాళ్ళు ఉంటారు. అంటే దేవుళ్ళలోకి వచ్చినప్పుడు కాదు, రాకమునుపు నేను ఆయా జీవితాన్ని కలిగి, ఆయా సినిమాలు ఫ్లెక్సీలు వేపించేటప్పుడు కానీ, రాజకీయాల్లో తిరిగేటప్పుడు కానీ, రకరకాల కోణాల్లో నడిచేటప్పుడు చాలామంది తిట్టారు. మనల్ని ఎంతమంది ప్రేమిస్తారో అంతమంది తిట్టేవాడు కూడా మనకుంటారు. చాలామంది తిట్టారు. కానీ నేను ఎందుకు చెబుతుంటే అది కరెక్ట్ అయిన జీవితం కాదు. వాడు అట్లాంటి వాడురా, ఎట్లాంటి వాడురా, అట్లాంటి జీవితం, ఎట్లాంటి జీవితం. నేను బాప్తిసం తీసుకుంటున్నానంటే స్వయాన మా మేనత్తే ఆశ్చర్యపోయింది. ఒరే, నువ్వు కూడా బాప్తిసం తీసుకుంటున్నావా? నీలాంటి వాడు కూడా బాప్తిసం తీసుకుంటాడా అంది. అర్థమైందండి? నేను బాప్తిసం తీసుకున్నాను. ఎందుకంటే మా మేనత్తకి ఎందుకు చెప్పానంటే దరిదాపు 45-50 సంవత్సరాల నుంచి ఆమె విశ్వాసి. ఎన్ని సంవత్సరాల నుంచి? 45-50 సంవత్సరాల నుంచి ఆమె విశ్వాసి. చాలా అనుభవం కలిగినాం కదా. తల్లి లేదు, పోనీ అమ్మమ్మ లేదు. అమ్మమ్మ ఉంటే ఆమె చెప్పొచ్చు, ఆమె సంతోషించేది. తల్లి కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు ఉంటారు? తల్లి లాంటి ఆమె మేనత్త ఉంది కాబట్టి మేనత్తో చెబుతున్నా. 3 మేనత్తలు నాకు, 2 పెద్దమ్మలు, ఒక చిన్నమ్మ, దాదాపు ఆ కుటుంబం మొత్తం 70 మంది.
ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మా కుటుంబంతో కూడా సరిపోరు. ఎందుకంటే సరిపోరంటే ఆస్తుల ఐశ్వర్యాలు కాదండి, లెక్కకి దాదాపు 70-80 మంది మా కుటుంబీకులు. ఒక సిమెంట్ రోడ్ ఏ చివరి నుంచి ఆ చివరి వరకు మా వాళ్ళు ఉంటారు. అంత పెద్ద ఫ్యామిలీలో నుంచి దేవుడు నాకు అనుమతించాడు. అంత పెద్ద ఫ్యామిలీలో సెంట్రల్ గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, ప్రైవేట్ జాబులు ఉన్నాయి, డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. కానీ దేవుని సేవకులు లేరు. నేను ఒక్కనే దేవుని సేవకు వచ్చా. ఎంత గొప్పదైనా వాళ్ళందరికంటే గొప్ప సేవ నాకు ఇచ్చాడు. గొప్ప జాబు నాది. ఇది పరలోకపు డ్యూటీ. దీన్ని ఎవరు తీసేసేవాళ్ళు లేరు. ఏడ కాకపోతే ఇంకో చోటకి వెళ్ళి చేసుకోవటం తప్ప ఎవరు తీసేసేది లేదు. నువ్వు ఈ జాబు పని చేయమంటానికి ఎవరో రైట్స్ లేవు. ఇక్కడ కాదు ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయి అక్కడ చేసుకోవడం తప్ప ఇక ఈ జాబ్కి రిటైర్మెంట్ లేదు. చచ్చిపోయేంత వరకు కూడా ప్రభువాని ముగించడమే, ప్రభువాని సువార్త చెప్పి ముగించడమే. ఇది రిటైర్మెంట్ లేని జాబ్. కానీ వాళ్ళందరికీ సెంట్రల్కి స్టేట్కి ఎంత కష్టపడి చదువుకుంటారు, ఎంత ప్రయాసపడి చదువుకుంటారు, రైత్రి పగులు నిద్రాహారాలు మాని ఎంత కష్టంగా చదువుకుంటారు. మొన్నే విజిటింగ్ చేయటం ఏదో ఇక్కడ పాప వాళ్ళ మమ్మీకి బాగాలేదని ఫోన్ చేస్తే ప్రార్థన చేయడానికని వెళ్ళా. ప్రార్థన చేయడానికని వెళ్తే శాలేం రేత్రి పగలు చదువుతున్నాడంట. బాగా చదువుతున్నాడు. ఎందుకు శాలేం అంత చదవాక చదివి ఎక్కువైతే ఏమైంది, చదివి ఎక్కువైతే మతిమరుపు వచ్చిందంట. కానీ ఎక్కువ చదవాక అని చెప్పి చెబుతూ ఉండొచ్చా. జాబ్ కోసం కష్టపడి చదువుతున్నాం. మనం ఏం చదవసల్లా వచ్చి నిలబడితే ఆయనే పరిశుద్ధాత్ముడు 4 మాటలు ప్రకటింపజేస్తాడు. అదే గొప్ప ఆలోచన, అదే గొప్ప విధానం. ఇంకా కష్టపడాల్సింది ఎక్కడుంది? ప్రార్థన చేస్తే చాలు, ఆయనే ఇస్తాడు వర్తమానాలు సిద్ధపాటు కొరకు. ఎందుకు నేను చెబుతున్నానంటే పరిశుద్ధాత్ముడు ద్వారా ఒక గొప్ప జీవితం మనకుంది. నేను బాప్తిసం తీసుకుంటున్నానంటే మా మేనత్త అంది, ఒరే నీలాంటి వాడు తీసుకోకూడదురా, వద్దురా, అసలు నువ్వు తీసుకున్నా నిలబడలేవురా నాయన, నువ్వు వద్దురా అంది. ఎందుకు వద్దంటున్నావు అక్క అంటే, నేను ఎందుకు వద్దంటున్నావు అక్క అంటే, ఒరే నీకంటే సాతానుడు చాలా బలవంతుడు, వాడు ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడిన వాడు, భూమి మీద ఉండవాడు, నీకంటే చాలా బలవంతుడు, నీ బలహీనతలు వాడికి తెలుసు, వాడు నేను ఎట్టపడేయాలో కూడా వాడికి తెలుసు, కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకోవాకంది. అంటే నేను బాప్తిసం తీసుకోకుండా చచ్చిపోవాలి? మరి వాడు పడేస్తాడని చెప్పి వాడు పడేయకోకుండా కాపాడే దేవుడు మన దగ్గర ఉంటాడు కదా. మరి ఆ దేవుడు పడేయకోకుండా కాపాడగలిగిన దేవుడు ఉంటాడు. బైబిల్ ఏమంటుంది? యవనస్తులు తప్పక తొట్టి వెళ్తారంది, కానీ నిలబెట్టే దేవుడు మళ్ళీ యవనస్తులు తమ నడకని దేని చేత శుద్ధి చేసుకుంటారు? వాక్యమునే. పడిపోయినాడు వాక్యం చదివితే మళ్ళీ శుద్ధి చేసుకుంటాడు కదా. మరి మా మేనత్త ఏమందంటే, ఎవరు వద్దురా, వాడు చాలా అనుభవం కలిగిన వాడు, నువ్వు అసలు బాప్తిసమే తీసుకోవద్దురా అంది. నువ్వు అసలు బాప్తిసమే తీసుకోవద్దురా బాబు, నీలాంటి వాడు బాప్తిసం తీసుకుంటాడా, నువ్వు కూడా తీసుకుంటావా అని అంది. సర్లేక నన్ను బాప్తిసం తీసుకోమంటుంది నువ్వు కాదు, నేను ఏ మనుషుడి మాట విన్ను, దేవుడి మాట ఏంటాయి. అసలు ఎవడు ఏం చెప్పినా కానీ, ఎవరు చెప్పినా అసలు ఎవరి మాట విన్ను. దేవుడు ఏం మాట్లాడితే, ఈ రోజు కూడా దేవుడు ఏం మాట్లాడితే ఆ మాటే నేను వింటా. మనుషుల మాట విన్ను. నా ఇంట్లో నా భార్య చెప్పిన మాటలు కూడా విన్ను, మా తండ్రి చెప్పిన మాట కూడా విన్ను. దేవుడు ఏం చేస్తే అది వింటా నేను ఎక్కువ. సో నేనేమన్నానంటే, నీ మాటలన్నీ తీసి పక్కన పడేయక ఏదో పెద్దదాని మేనత్వం అని చెప్పాలని చెబుతున్నా, నేనైతే బాప్తిసం తీసుకుంటానని చెప్పి మా తండ్రిని తమ్ముడిని పిలిపించి ఎబ్రోన్లో బాప్తిసం తీసుకున్నాను. నేనంతా ఎబ్రోన్లోనే రక్షించబడింది, ఎబ్రోన్లోనే మారుమూసు, ఎబ్రోన్లోనే బాప్తిసం తీసుకుంది, ఎబ్రోన్లోనే సేవకు వచ్చింది, పిలువబడింది, ఎబ్రోన్కే సేవకు వచ్చింది, ఎబ్రోన్ నుండే తర్ఫీదే బయట పంపించబడింది. మొత్తం టోటల్ హెబ్రోనే. అర్థమవుతుందండి ఎందుకు చెబుతున్నానంటే, ఆశ్చర్యపోయారు ఆ రోజుల్లో. తర్వాత రక్షణ పడి బాప్తిసం తీసుకున్న తర్వాత సేవకు వస్తే, సేవకు వెళ్తున్నానంటే, ఒరే బాప్తిసం అయితే ఎట్ట కూడా తీసుకున్నావు కదా, సేవకు ముడికి పోవద్దురా అంది. ఏమైంది అక్క అంటే, నీలాంటి వాడు కూడా సేవ చేస్తాడంటరా. సినిమా ఫ్లెక్సీల్లోకి ఎక్కావు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. ఇప్పుడు ఫ్లెక్సీలు వేస్తున్నారు. నేను 2007లోనే 6లోనే ఫ్లెక్సీలు వేసాం, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. ఏమి లేదు, ఎవరో పుట్టినరోజుకి కేక్ కొట్టడానికి ఫ్లెక్సీలు వేసాం. అటువంటి జీవితం. నువ్వు అట్టంటోని సేవ చేస్తావా? అట్టంటోని మార్చాడు అక్క దేవుడు. మరి సేవకు పిలుస్తున్నాడు. ఏంటంటే, నేను కొన్ని రోజులే సంఘానికి వెళ్ళా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఆ సేవకుడికి కూడా చెబితే ఆయన కూడా అన్న మరి ఎట్లా దేవుడు సేవ, ఆయన పేరు మహిమదాసే, అన్న ఇట్లా సేవకు పిలుస్తున్నాడు దేవుడు, వెళ్తానంటే, అయ్యా నువ్వు దయచేసి సేవకు అయితే పోవద్దయ్యా, జాబ్ అయితే చేసుకోగానే మంచిగా సేవకు పోవద్దు అన్నాడు. ఇప్పుడు నీకు జాబ్ ఏం తక్కువ ఉంది, 2 గంటలు డ్యూటీ, మంచి శాలరీ వస్తుంది, జాబ్ చేసుకో, ఎందుకు నువ్వు సేవ అంటావు? సేవ వద్దయ్యా, సేవ అంటే చావు. సేవ అంటే ఎలాంటిది? చావు. ఇక అన్నిటికీ నువ్వు చచ్చిపోవాల్సి వచ్చింది, వద్దయ్యా ఎలవాక అని చెప్పి అన్నాడు. నేను చెప్పాను, నువ్వు నన్ను పిలవలా సేవకి, నువ్వు నా కొరకు చచ్చిపోయావా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావా? నువ్వు యేసు ప్రభు వారి ద్వారానే రక్షించబడింది, నువ్వు నా కోసం ప్రాణం పెట్టలా. నీ కోసం కూడా యేసుప్రభు పెట్టాడు, నా కోసం యేసుప్రభు పెట్టాడు. మరి నువ్వెవరు అన్నా వద్దంటానికి, సేవకి వెళ్ళొద్దంటానికి? నువ్వు చెప్పినా నేను ఎన్నో, దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్తున్నానని చెప్పని దేవుడు మాట్లాడితే సేవకు వచ్చి, సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ మాట చెబుతానంటే, ఇంపార్టెంట్ ఉంది, ఒక విషయం ఉంది. ఈ ముందరికి వెళ్తున్న దినాలు సమయంలో మా మేనత్త కొడుకులకు పెళ్ళిళ్ళు చేసింది. ఎన్ని సంవత్సరాలు ఆమె అనుభవం కలిగినామా?
45-50 సంవత్సరాలు. పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేసింది తెలుసా? ఫస్ట్ పెళ్ళి పూజారిని పిలిపించి మంత్రాలతో పెళ్లి చేపించింది. క్రైస్తవులే. ఎందుకని? ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నిలబడాలంటే హిందువులు పెళ్లి జరగాలి. జరిగించింది. నక్షత్రాన్ని చూపించారు, తీసుకొచ్చారు, అగ్ని వేశారు, అగ్ని చుట్టూ నడిపించారు, చేతులు పట్టారు, అన్నుల ఆచారమే మొత్తం చేశారు. ఇక రాగా 2 ఆయన ఉన్నాడు. ఆయన ఎట్లాగో కొద్దిగా క్రైస్తవ జీవితం. 3 ఆయన తాలిబొట్టి కట్టేశాడు. ఇక 4 ఆయన రింగులు మార్చుకున్నారు. కూతురికి ఎప్పుడే పెళ్లి చేసింది. నేనేమంటానంటే 45 సంవత్సరాలు విశ్వాసి, నేను తక్కువ గంటల. ఒక్కరికన్నా క్రైస్తవ జీవితంలో వివాహం జరిగిందా? నా పెళ్ళి 1000 మంది అన్యులు, క్రైస్తవులు కాదండి, 1000 మంది అన్యుల మధ్యలో నా పెళ్లి జరిగింది. నేను పెళ్లి కార్డులు వేసింది ఏంటో తెలుసా? 100-200 పెళ్లి కార్డులు ప్రింటింగ్ వేసింది. అది కూడా హెబ్రోన్లో పంచడానికి. నా పెళ్లికి నేనే డేట్ ఫిక్స్ చేసుకుని, నేనే మొత్తం డిసైడ్ చేసుకుని హెబ్రోన్కి వచ్చి కొరినంకులు చెప్పా, పలానా రోజు నా పెళ్లి, నాకు పెళ్లి చేయండి. ఇదేంది మేము డిసైడ్ చేయకుండా నువ్వే డిసైడ్ చేసేవంటారు. లేదా అంకుల్ చేయాల్సిందేనంటే ఇక కొరిన్ అంకులు మాట్లాడి తిమోతి అంకులు మాట్లాడుకుని ఎట్ట కూడా చేశారు. జనవరి 28వ తారీఖు వచ్చారు. కొరిన్ అంకులు రానన్నాడు ఫస్ట్, తర్వాత పెళ్లి జరుగుతుంది. ఎట్టగో వచ్చాడు. ఇక నా దగ్గర ట్రైనింగ్ ఉంటాడు కదా, పెళ్లి చేద్దామని చెప్పి వచ్చాడు. నేనే లవ్ చేసి పెళ్లి చేసుకోలేదండి. మళ్ళీ అదే అనుకుంటారేమో, లవ్ చేయలే, ప్రభు ఎవరో చెప్తే తద్వారా మాట్లాడి దేవుడు మాట్లాడితే చేసుకున్నా. పెళ్లి జరుగుతుంది. వర్తమానం చెబుతున్నాడు. చిన్న మందిరము, ఒక 30-40 మంది పట్టే మందిరం. ఆ మందిరంలోనే పెళ్లి చేయమన్నా. మహిమదాసు, నువ్వు, నేను, నీ భార్య, పెద్దలు అంటే అక్కడ సంఘ పెద్దలు ఎవరు లేరండి, ఎవరు నేను పెట్టల, గొడవలు అవుతాయని. నువ్వు, నేను, కొంతమంది మీ ఇంటి పెద్దలు, నీ భార్య, ఇంకెవరు పడతారయ్యా ఆ మందిరంలో చెప్పు అన్నాడు. ఇంకెవరు పడతారు ఆ మందిరంలో పెళ్లి చేయమంటున్నావు? దాంట్లోనే పెళ్లి చేయ అంకుల్ అన్న, దాంట్లోనే పెళ్లి చేయి. ఎవరు అందరూ బయట ఉంటారు, మన వరకు లోపల ఉండేనా. ఫస్ట్ టైం దేవుడు నాకు మందిరం కడతానికి అవకాశం ఇచ్చాడు. ఆ మందిరంలో వాగ్దానం ద్వారా ఇచ్చాడు కాబట్టి ఆ మందిరంలో నా పెళ్లి జరగాలి. చిన్న మందిరం, 20-30 మంది పట్టే మందిరంలో నా పెళ్లి జరిగింది. పెళ్లి జరగక మునుపు వాక్యం చెప్తారుగా, చెప్తుంటే నేను పత్రికలు ఎవరోళ్ళు కూడా ఆటోల్లో వస్తున్నారు, ఆటోలు వేసుకుని దరిదాపు 1000 మంది దాకా వచ్చారు కుడియారంగా. ఎవరు? ఇంతవారు బొట్లు ఉన్నాయి, అడ్డబొట్లు, నిలువు బొట్లు ఎన్నో పెట్టుకుని వచ్చారు. అందరూ కొరినంకులకి ఏం అర్థం కావట్లా. అరే వీడు విశ్వాస లేదా అన్నిలకు సంబంధించినోడా? 1.5-2 గంటలు చెప్పాడు వర్తమానం. నా పెళ్లి చేయడం మొత్తం 2 గంటల అంకులు వర్తమానం ఉంది. 2 గంటలు చెప్పాడు వర్తమానం. ఎందుకు? ముగిద్దాం అనుకునేదానికి ఇంకొక 50 మంది వస్తున్నారు, 10 మంది వస్తున్నారు. స్టార్ట్ చేస్తున్నాడు, మళ్ళీ చెబుతూనే ఉంటాడు. 2 గంటల వర్తమానం చెప్పాడు. 1000 మంది దాకా అన్నిలు వచ్చారు, బొట్లు పెట్టుకుని. అంతా కూడా ఎందుకు? నన్ను కొడతాను కాదండి, నేను జీవించిన ఆ ప్రాంతంలో జీవించిన క్రైస్తవ జీవితాన్ని తెలుసుకుని పలానా పాస్టర్ గారు పెళ్ళి అవుతుందని పిలవనోళ్ళు కూడా వచ్చారు. అది నా క్రైస్తవ జీవితం, నా సాక్ష్యం. ఇప్పుడంటే సాక్ష్యం లేని అనుభవంలోకి వస్తున్నాం, కానీ అది నా సాక్ష్యం. 1000 మంది అన్నిలు వచ్చారంటే ఎంత సాక్ష్యం ఆలోచించండి. వచ్చారు అందరూ కూడా. కొరిన్ అంకుల్ చెప్పింది ఏం తెలుసా? ఈ పాస్టర్ గారు మా దగ్గరకు వస్తాడు, సో ఎట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు. ఒక గొప్ప సాక్ష్యం. మా మేనత్త, మా మేనమావలు రోడ్డు ఏమిటే, మెయిన్ రోడ్లోనే మా ఇల్లు. ఇప్పుడు మనకు చౌరస్తా ఎలా ఉండేది, ఆ చౌరస్తాలోనే మా ఇల్లు. అందరూ అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు చెట్టుకోళ్ళు పొట్టుకోళ్ళు నుంచుని ఏడుస్తున్నారు. నేను మందిరంలో ఉండా, వివాహానికి సంబంధించిన ఆరాధన చేస్తున్నా. ప్రభా, నా తల్లి మరిచినా నువ్వు మరవని దేవుడు. తల్లి లేదు, అయినా నువ్వు నన్ను ఎప్పుడు ఎడవలేదు, ఎప్పుడు ఎడబాయలేదు. నిన్నెన్నడూ విడవను ఎడబాయనని చెప్పిన దేవుడి. నా కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులు నన్ను విడిచిపెట్టాను, నువ్వు నన్ను విడిచిపెట్టకోకుండా నేటికి నా వివాహం వరకు కూడా నన్ను తీసుకొచ్చావు ప్రభా. నా తండ్రి ₹1 కూడా ఇవ్వాల నా పెళ్ళికి, కానీ నువ్వైతే సమస్తాన్ని సమకూర్చి తీసుకొచ్చావు ప్రభాని. దేవుడిని ఆరాధన చేస్తుంటే ఆరాధన అమోఘమైనది. నా జీవితంలో ఎప్పుడూ చేయలే. మా మేనమాలో విశ్వాసులే వాళ్ళందరూ ప్రాంతానికి వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో, ఒకళ్ళ రోడ్డు మీద, ఇంకో ప్రాంతంలో ఏడుస్తున్నారు. దేవా, వీడికి ఇంత సాక్ష్యం ఎలా ఇచ్చావు దేవా, వీడి ఇంత గొప్పవాడికి ఎలా చేయగలుగుతూ వచ్చావు దేవా, వీడికి ఇంత సాక్ష్యం ఉందని మేము అనుకోలేదు ప్రభా, వీడు ఇలా ఆరాధన చేస్తాడని కూడా మేము అనుకోలేదు ప్రభా. ఏదో రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు, బాప్తిసం తీసుకుని సేవకి వెళ్ళాడు అనుకున్నాం, కానీ ఇంత గొప్పగా నువ్వు సిద్ధపరచావు అనుకోవాలా. మా కుటుంబాల్లో ఎవరూ కూడా ఇట్ట అనుభవం మేము లేవు ప్రభా అని చెట్టుకొకలు పుట్టకొకలు కూర్చుని ఏడుస్తున్నారు. నాకు ఎప్పుడు తెలిసిందంటే వివాహమైన కొన్ని రోజులు తెలిసింది.
ఇట్లా నీ మేనమావులు నిన్ను గురించి ఏడుస్తున్నారు. ఆయన 1000 మంది అన్యులు, ప్రభా ఇంతమంది ఎలా వచ్చారు ప్రభా వీడికి? సాక్ష్యం. ఈరోజు నా జీవితం సాక్ష్యం లేనటువంటి కొన్ని పరిస్థితుల్లో సాక్ష్యం లేని జీవితాన్ని కనపడుతుంది మీకు. 1000 మంది, అద్భుతం. చరిత్రలు ఎప్పుడూ నేను చూడలా. మా మేనత్త అంది, నేను 40 సంవత్సరాల నుంచి విశ్వాసనైనా నీలాంటి క్రైస్తవ వివాహం నేను చేయలేకపోయినందుకు సిగ్గుతో తలంచుకున్నాను. ఎందుకు తెలుసా? క్రైస్తవ వివాహం అన్నది ఎలా ఉందో మా గ్రామంలో, మా బంధువుల్లో, మా కుటుంబీకుల్లో 40 సంవత్సరాలు విశ్వాసులకి భక్సింగర్ సావాసంలో వివాహం ఎలా ఉండిదో చూపించు. గొప్ప సాక్ష్యం. చూసేమన్నా తెలుసా? నీలాగా నా కుమారులకి నేను పెళ్లి చేయలేకపోయా, నీలాగా మేము నేను ఆ దేవుని ఆరాధించలేకపోయాం. గొప్ప సాక్ష్యం. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే ఒక గొప్ప సాక్ష్యాన్ని మనకిస్తాడు. ఎంతమందిలో ఉండా సాక్ష్యం పాడు చేయడానికి ఎవరన్నా ఉండా? పరిశుద్ధాత్ముడైతే మన సాక్ష్యాన్ని కాపాడుతాడు. ఒక గొప్ప సాక్ష్యం ఎవరి కొరకు? క్రీస్తు కొరకు సాక్షులుగా మనల్ని నిలబెడతాడు. మనకు కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఎన్నో మాట ఇది? 7. కాబట్టి ప్రియులారా, 11 గంటలకే ముగించాలనుకున్నా, 15 నిమిషాలు ఎక్కువైంది, క్షమించండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ద్వారా 7వదిగా మనకు కలిగేది ఏంటంటే గొప్ప సాక్ష్యము. మనం దేవుని బిడ్డలమని ఒక గొప్ప సాక్ష్యం, దేవుని ప్రజలమని ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. చెప్పండి, ముగిద్దాం, ఆరాధనలోకి వెళ్దాం. పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగేవేంటి? మొట్టమొదటిగా సర్వోన్నతుని శక్తిని పొందుకుని శత్రువుని జయిస్తున్నాం. 2, గొప్ప ఆనందాన్ని పొందుకుని దేవుని స్తుతిస్తున్నాం. 3, ప్రాచీన స్వభావం పోయి నూతన స్వభావాన్ని పొందుకుంటున్నాం. 4, దేవుని ప్రేమ మన హృదయంలో నింపబడుతుంది. 5, రక్షకుడు మనకు అనుగ్రహించబడుతున్నాడు, పునరుద్ధారుడైన రక్షకుడు. 6, బాప్తిసం అంటే పునరుద్ధారణ యొక్క అనుభవంలోకి తీసుకొస్తున్నాడు. 7, భూ దిగాంతముల వరకు ప్రభు నిమిత్తమై గొప్ప సాక్షిగా ప్రభు మనం నిలబెడుతున్నాడు. అదే నేను అన్నా కదా, ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా సాక్షులమే కదా, ఎక్కడికి వెళ్ళినా సాక్షినే. నేను సాక్షిని కాదంటాం లేదు. నరసాపురే నాకు పర్మనెంట్ కాదు. ఏడు నుంచి ఇంకో చోటకి వెళ్ళి జూబ్లీస్కి వెళ్తా, 7 నుంచి తర్వాత జూబ్లీస్కి వెళ్తా. అక్కడ నేను పర్మనెంట్ కాదు, కానీ ఎక్కడైనా సాక్షి. భూదిగాంతముల వరకు దేవుడు మనల్ని సాక్షులుగా పెట్టాడు. అట్టి సాక్ష్యపు జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రభా, పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ 7 అంతల అనుభవాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకై నీకు నేను రుణస్తుని ప్రభా. అందుకే లవోదికేత అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 3:18 చదవండి ఒక మాట చివరిలో. నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కన్నులకు కాటుక. ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని మనం పొందుకోవాలి. కొనుక్కోమని అర్థం ఏంటంటే పొందుకోమని, తీసుకోమని. పరిశుద్ధాత్ముని ఎందుకు తీసుకోవాలా? లవోదిక దేవుని శక్తిని పొందుకుంటుంది, ప్రభుదారు వచ్చి ఆనందాన్ని పొందుకుంటుంది, ప్రాచీన స్వభావం తీసివేయబడుతుంది. ఇంకా చూడగా దేవుని ప్రేమ హృదయాల్లో నింపబడుతుంది. ఇంకా చూడగా రక్షకుని పొందుకుంటుంది. ఇంకా చూడగా పునరుద్ధారణ యొక్క అనుభవం ఉంటుంది. ఇంకా చూడగా 7వదిగా గొప్ప సాక్ష్యాన్ని భూదిగాంతంలో కలిగి ఉంటుంది. ఇట్టి జీవితాన్ని కలిగి ఉండటానికి లవోదికేత అంటున్నాడు, నీవు కన్నులకు కాటు కంటే పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసుకో. ఆ పరిశుద్ధాత్మనే ప్రభు సిలువ ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న మనము ఇప్పుడు ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ప్రభా, ఈ పరిశుద్ధాత్ముని నువ్వు నాకు అనుగ్రహించి ప్రభా పరిశుద్ధాత్ముడి ద్వారా నీవు నాకు అనుమతించిన 7 అంతల ఆశీర్వాదాన్ని బట్టి నీ వందనాలు ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా 7 అంతల పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగినవి ఏంటో మనం చూసాం. వాటిని బట్టి మనం ప్రభుని హృదయమార ఆరాధించినట్టు ప్రభు ఆ కన్నుల కాటు కంటే పరిశుద్ధాత్మను మనం కలిగిన వారమే ఇచ్చాడు ప్రభు మనకి. వాటిని పొందుకున్న మనం ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఏవైతే 7 అంతల అనుభవాన్ని మనం పొందుకుంటున్నామో వాటిని బట్టి ప్రభుని ఆరాధించే వారిగా ప్రభు మనం సిద్ధపరిచినట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.